శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ ఉద్యోగినంటూ మోసాలకు పాల్పడుతోన్న వ్యక్తి హల్చల్ చేశాడు. యూనిఫామ్ వేసుకుని తాను సిఐఎస్ఎఫ్ లో పనిచేస్తున్నానని నమ్మించి ఎయిర్పోర్ట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆరా తీసిన సిబ్బంది అతను నకిలీ ఉద్యోగిగా గుర్తించారు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీకాకుళంకు చెందిన బాలకృష్ణగా గుర్తించారు పోలీసులు. ఇదే కాకుండా పోలీస్ వేషంతో బాలకృష్ణ మహిళలను కూడా మోసం చేసినట్లుగా దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. matrimony.com లో పోలీసుగా చెప్పుకొని ఇప్పటి వరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేశాడని వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ ఉద్యోగినంటూ మోసాలకు పాల్పడుతోన్న వ్యక్తి హల్చల్ చేశాడు. యూనిఫామ్ వేసుకుని తాను సిఐఎస్ఎఫ్ లో పనిచేస్తున్నానని నమ్మించి ఎయిర్పోర్ట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆరా తీసిన సిబ్బంది అతను నకిలీ ఉద్యోగిగా గుర్తించారు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీకాకుళంకు చెందిన బాలకృష్ణగా గుర్తించారు పోలీసులు. ఇదే కాకుండా పోలీస్ వేషంలో బాలకృష్ణ మహిళలను కూడా మోసం చేసినట్లుగా దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. matrimony.com లో పోలీసుగా చెప్పుకొని ఇప్పటి వరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేర్లతో మోసం చేశాడని వెల్లడించారు.